హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు అందరు తెలుసు, నేను యూట్యూబ్ లో జాబ్స్ అప్డేట్స్ చేస్తూ ఉంటాను. ఓకేనా. నేను క్యాబ్ డ్రైవర్ అయితే పని చేస్తుంటాను. మీకు అందరికి తెలిసిందే. పాత వాళ్ళు ఏదైతే మనకు మొదటి నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ తెలిసే ఉంటుంది. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. అలాగే ఈ మధ్యకాలం వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఈ విషయాన్ని ప్రతిసారి చెప్పలేను కదా, చెప్తే బాగోదు. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది జాబ్ వీడియో కాదనమాట. చిన్న మీకు క్లారిఫికేషన్ ఇద్దామనైతే నేను వీడియో చేస్తున్నాను. అందుకే thumbnail లేకుండా ఇలా వర్టికల్గా అయితే వీడియోని రికార్డ్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. నా ఫాలోవర్స్ ఎవరైతే జెన్యున్ గా ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే అర్థమవుతుంది అనమాట. చూడండి. రీసెంట్గా ఏంటంటే అపాచీలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక అప్డేట్ అనేది పంపించారు. అది నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఒక వీడియోలో పలానా రోజున జరుగుతున్నాయని చెప్పి ఒక నంబర్ మీకు ప్రొవైడ్ చేశాను. 2 నెంబర్లు ప్రొవైడ్ చేశాను. ఒకటి సిమ్ము కాంట్రాక్ట్ వాళ్ళది, ఇంకోటి వచ్చి అపా సంబంధించిన వాళ్ళది. ఓకేనా. అపా సంబంధించిన వాళ్ళ ఫోన్ నెంబరు నేను షేర్ చేయడంలో నాదే మిస్టేక్ అనమాట. ఒకసారి 2 నెంబర్స్ అనేవి ఎక్స్ట్రాగా అయితే నేను టైప్ చేసేసాను. అది నేను చూసుకోలేదు. ఓకేనా. తొందరగా వేసి మీకు అప్లోడ్ చేయాలి, తొందరగా మీరు ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో ఆతరంతో ఏంటంటే చేసాను అనమాట. అది మిస్టేక్ అయిన కాడికి దీన్ని మళ్ళీ నేను పక్క వీడియోలో మీకు ఎక్స్క్యూజ్ చెప్తూ మళ్ళీ ఆ నెంబర్ కరెక్ట్ చేసి చెప్పాను అనమాట. ఓకేనా. ఆ నెంబర్కి మన వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తుంటే ఏం చెప్తారంటే, అన్న ఇది ఆ నెంబర్ కాదు, మాకు చేయబాకండి అనేసి ఇది చెప్పారంట. అది కామెంట్లో చేశారు మనకు. నేను చూశాను, సరే ఏందప్ప ఇలా అయింది అనేసి ఒక నిమిషం చూశాను. సరే, నాకు పంపించింది ఎవరు అంటే ప్రతాప్ అన్న అని ఒక ఆయన ఉన్నాడు. అతను నా ఫ్రెండ్, అతను కూడా క్యాబ్ డ్రైవరు. అతను చాలా గ్రూప్స్లో అయితే టైప్ అనమాట. అంటే ఇలాంటి జాబ్స్ వస్తాయి కదా, అలాంటి గ్రూప్లు చాలా వాటిలో అతను గ్రూప్లో అడిగి ఉన్నాడు అనమాట. అతను నా ఫ్రెండ్ కాబట్టి ఇలా చేస్తాను అక్కడికి అతను నాకు పంపిస్తూ ఉంటాడు. లేకుంటే ఆయన స్టేటస్ పెడతాడు అనమాట. ఆ స్టేటస్ నేను చూసి ఫోటో తీసుకొని వీడియో చేస్తుంటాను. కొన్ని గ్రూప్స్ నేను ఫాలో అవుతుంటాను. అలాగే సిటీ గ్రూప్ కావచ్చు, ఇంకా కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా. కాంట్రాక్ట్స్ అంటే బ్లూ ఓషన్ అని, సింహం అని, ఈగల్ అని, సప్తగిరి అని, ఇట్లా చాలా ఉన్నాయి కదా. వాటిలో కొన్ని గ్రూప్స్లో యాడ్ అయ్యి నేను వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తే మీకు వీడియో చేసి పెడతాను. ఓకేనా. ఇది మామూలుగా ఇంతకుముందు కూడా నేను వీడియోలో నేను చేసి చెప్పున్నాను మీకు. నేను ఎలాగా వీడియో చేస్తాను, నాకు ఎలా వస్తే ఇంటిమేషన్ అనేసి కొంతమంది క్వశ్చన్ చేస్తే అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఒక వీడియోలో. ఓకేనా. రీసెంట్గా ఈ అపాధి గురించి ఒక్క వీడియోలో ఒక్క ఫోన్ నెంబర్ తప్పుకోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. నిజమే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే కొంతమంది వార్నింగ్ ఇచ్చారనమాట. సరేనా. వార్నింగ్ ఇచ్చే అంత తప్పు నేనేం చేస్తున్నట్టు నాకైతే అర్థం కావట్లేదు. ఓకేనా. ఈ 2.5 years నుంచి నేను చేస్తున్నాను ఈ జాబ్స్ వీడియోస్. ఎంతోమంది మన ఛానల్ చూసి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, చూసి గమని వదిలేసిన వాళ్ళు ఉన్నారనమాట. వదిలేస్తుంటే అది వాళ్ళ ప్రాబ్లం. జాయిన్ అయిన వాళ్ళు అయితే హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు. ఓకే. ఈ ఒక్క ఫోన్ నెంబర్ మిస్టేక్ అయిన వల్ల ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే, సరే ఓకే ఇది మిస్ అయింది కదా అనేసి నా కామెంట్ చేయండి. అన్న అది తప్పగా ఉందన్న, సరిగ్గా చూసి చెప్పండి, పెట్టండి, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయకండి. ఎందుకంటే మేము జెన్యున్గా మీ ఛానల్ ఫాలో అవుతున్నాము. ఓకేనా. మీరు కన్నా కరెక్ట్గా చేస్తే మేము జాయిన్ అవుతాము అని చెప్పేసి ఏదో మీ దగ్గర కామెంట్ చేయండి. ఓకేనా. ఒక బ్రదర్ అంట, రసూల్ ఎస్డి ఏదో సంథింగ్ ఏదో ఉందనమాట. అతను ఒక నిమిషం, రసూల్ ఎస్డి అంట 8470 అతను మెయిల్ ఐడి. అతను ఏమంటే ఒక కామెంట్ లో, అన్న ఆ నంబరు అసలు అపాచి వాళ్ళది కాదు, ఎవరు చేయకండి అని పెట్టాడు. అంటే కామెంట్ చేశాడు అనమాట. మిగతా వాళ్ళు చూసి చిరనేసి ఓకే ఇది గుడ్ కామెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇతనే, అవును బ్రో, మీకు ఆ నంబర్ అపాచి అని చెప్పింది తెలియదు, ఎలా పెడతావు బ్రో. ఓకేనా. సరే ఓకే. ఇంకొక హైలైట్ కామెంట్ ఏం తెలుసా, ఈ వీడియో డిలీట్ చేయి బ్రో, లేదా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది బ్రో అన్నాడు. సూపర్ కామెంట్ ఇది. ఓకేనా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వు వచ్చింది. ఆ తర్వాత ఆ నవ్వు పక్కన పెడితే ఇతను ఎంతగా హర్ట్ అయ్యాడు పాపం అనేసి నాకు బాధ చేస్తుంది అనమాట. వెంటనే ఈ కామెంట్ చూసిన వెంటనే నేను, మీకు డౌట్గా ఉంటే ఇక్కడ నేను ఫోటో వేస్తాను, ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఓకేనా. ఇది ఎస్టీ రసూల్ ఏదో ఏం పేరు, రసూల్ బ్రో. ఓకేనా. ఇక్కడ అతను ముస్లిం అనుకుంటా. సరే ఇవైతే ఉంది. కానీ చూడంగానే నేను ప్రతాపానికి ఫోన్ చేస్తే ఆయన చెప్పాడు అనమాట. ఏమని, అన్న ఈ విధంగా మీరు పెట్టిన డీటెయిల్స్ పెట్టాను, అలాగే మీరు ప్రొవైడ్ చేసిన ఫోన్ నెంబరే నేను పెట్టాను. కాకపోతే ఆ నెంబర్ ఫోన్ చేస్తుంటే ఎవరో వ్యక్తి ఇలా కాదు అని చెప్తున్నారంట అంటే, సరే బలా ఉండు నేను కనుక్కుంటా అని చెప్పేసి ఆయన పని ఆపేసి నా కోసం అని
ఫోన్ చేసి కనుక్కున్నాడు. సరే ఆయన దాకా దేనికి, మనమే ఫోన్ చేసి కనుక్కుందని చెప్పేసి ఆ నెంబర్ నేను ఫోన్ చేస్తే అతను ఎవడంటే అతని పేరంట చందన్ అంట ఆయన పేరు. ఓకేనా, నేను ఇచ్చిన నెంబరు అతని పేరు చందన్ అంట. అతను ఒకప్పట్లో కాదు, రీసెంట్ గానే సూపర్ గా చేసేవాళ్ళు. కాకపోతే ఆయన డ్రాప్ అయ్యాడంట, ఆ జాబ్ నుంచి డ్రాప్ అయ్యాడు అన్న. ఆ నెంబర్ అయితే ఇంకా అట్టే ప్రొవైడ్ చేస్తున్నారన్న, అది నేను నా పొరపాటే, నేను ఆ నెంబర్ తీసేయాల్సింది, ఆపేయాల్సింది అని చెప్పి ఏదో చెప్పాను అనమాట. ఈ విధంగా ప్రతాప్ అన్న మీ నెంబర్ ఇచ్చి ఇలాగా అపోజిట్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి మీ నెంబరు అంటే సూపర్ నెంబర్ గా ఇవ్వమన్నాడు, అందుకే మీ ఇచ్చానన్నా. సో అంటే ఇది బ్రదర్, నేను చేస్తున్న నిజమేను, కాకపోతే అతను నేను నిలిచిపోయాను, అతను తెలియదు ఆ విషయం, గ్రూప్ నుంచి ఆ నెంబర్ తీయలేదు అని చెప్పినారు కదా అనేసి అన్నారనమాట. ఆ తర్వాత చూడండి, వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత నిన్న ప్రతాప్ అంతా నేను చాట్ చేశాను అనమాట. ఇప్పుడు చూసారా పైన ప్రతాప్ అని ఉంది, ఐడియా ఉందా? మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ప్రతాప్ అని అంటే ఇక్కడ చూడొచ్చు పిక్స్, ఇది గ్రూప్లో అనమాట ఇది. ఓకేనా, ఈ గ్రూప్ పిక్ అనేది చాట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు, ప్రస్తుతం రీజాయిన్ లేదు బ్రో. ఓకేనా, ప్రస్తుతం రీజాయిన్ లేదు బ్రో అంటే దానికి రిప్లై, ఇంతకు ముందు మ్యాక్సింగ్ లో వర్క్ చేసి అక్కడ జాయిన్ అవ్వచ్చు కదా బ్రదర్ అని. లేదు బ్రో, మ్యాక్సింగ్ అండ్ అపాచీ లింకప్ వేరే జాయినింగ్ లేదు. అపాచీలో ఎవరికైనా కొత్త చేరాలనుకుంటే ఈ రోజు నుంచి ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, వేరే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అంటే కింద సార్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ వ్యాకెన్సీ ఏమైనా ఉందని రకరకాల కామెంట్లు, ఓకేనా, డౌట్లు అడిగారు అనమాట. ఓకేనా, ఈయన ప్రతాప్ అన్న అనమాట. ప్రతాప్ అన్న నాకు షేర్ చేస్తుంటే అన్ని జెన్యున్ గా ఉంటాయి, కరెక్ట్ గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సో ఆ చందన్న ఇచ్చిపోవటం వల్ల ఏంటంటే మనకు కరెక్ట్ గా క్లారిటీ అనేది లేదు. సరేనా, ఇదే మిస్టేక్ అనమాట. ఓకేనా, సరే ఇక్కడ దాకా కింద మామూలుగా నేను ప్రతాప్ అన్నతో చాట్ చేస్తూ ఉంటాను, అంటే జాబ్స్ ఎక్కడ నాతో. అతను పంపించిన ఫోన్ నెంబర్ కూడా ఇదే, చూడండి. ఆయన పంపించిన ఫోన్ నెంబర్ ఇదే అనమాట. ఓకేనా, మళ్ళీ ఫస్ట్ అడిగాను, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ పంపించాడు అనమాట ఆ నెంబరే. ఓకేనా, ఆ తర్వాత ఇట్లా చేస్తుంటాడు అనమాట. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఏమన్నాడు, యాక్షన్ తీసుకుంటానంట. యాక్షన్ బట్టి ఏం చేసుకుంటావు? ఓకేనా, యాక్షన్ తీసుకుని నీకేమన్నా డబ్బులు ఏమన్నా డిమాండ్ చేశానా, లేకపోతే నేను ఏమైనా మోసం చేశానా, లేకపోతే ఇంకేదైనా నేను తిట్టానా, లేకపోతే ఇంకేమన్నా నేను ఏమన్నా ద్రోహం చేశానా? నా మీద ఏ యాక్షన్ తీసుకుంటావు నువ్వు? నేను డ్యూటీ చేసుకుంటా, నిద్రపోయే టైం లేకుండా కళ్ళు చూసారు ఎలా ఉన్నాయో బాగా చూడండి, వెనక్కుంటా, లోపకుంటాయి అనమాట. ఎందుకంటే నేను ఎక్కువగా కష్టపడతాను. ఈ నా జాబ్ అనేది చాలా క్యాబ్ డ్రైవర్ అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది అనమాట. ఒక అందులో ఎంత లేదు, బస్సు క్యాబ్ అంటే మీరు కార్ అనుకోపోతారు. కార్ ఒకప్పట్లో ఉందనమాట. లాస్ట్ 5 years నేను బస్సే నేను తోలుతున్నాను అనమాట. బస్సు తోలనేది అంత ఈజీ కాదు, చాలా మంది తెలిసే ఉంటుంది. అంత హార్డ్ వర్క్ లో నాకు పర్ డేకి వచ్చి 6 hours లేదా 7 hours లోపలే నేను నిద్రపోతాను. దాంట్లో కూడా ఒక 2-3 hours దీనికి స్పెండ్ చేయాలి. నేను వీడియో షూట్ చేసుకోవాలి, వాటి ఎడిటింగ్ చేసుకోవాలి, thumbnail చేసుకోవాలి, కామెంట్ చేస్తున్నారు వాటి రిప్లై ఇచ్చుకోవాలి. ఒకరికి కొంతమంది ఇన్స్టాలో కామెంట్ చేస్తారు, అక్కడికి నేను రిప్లై ఇవ్వాలి. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన వల్ల నా ఒక వీడియోకి ఒక వచ్చి అనుకున్న వ్యూస్ 1000 మంది జాయిన్ అక్కర్లేదు. ఆ వీలో కనీసం ఒక 50 మంది అన్న, ఒక 30 మంది అన్న, ఒక 100 మంది అన్న జాయిన్ అయితే చాలు. సరే, నా జాబ్ గురించి నేను ఇంతకుముందు నేను పడ్డ కష్టాలు నాకు తెలుసు అనమాట. అందుకనేసి నేను ఈ కంటెంట్ చేస్తా ఉన్నా. ఈ కంటెంట్ లో నాకు ఇంతవరకు 2.5 years గాను ₹1 నాకు ఇవ్వలేదు. కాంట్రాక్ట్ సభ్యులు ఇవ్వలేదు, యూట్యూబ్ ఎవరు ఇవ్వలేదు. నేను ఏం చేస్తాను, దీన్ని పని నాకు చేస్తున్నానా? మన పడ్డ ఇబ్బంది ఇతరులు పడకూడదు. ఎందుకంటే మా లెక్క ఏంటంటే శ్రీసిటీ అనేది ఈ పక్క పడింది అనమాట, మా సైడ్ పడింది. అంటే నాకు శ్రీసిటీకి ఒక 14 kilometers 15 kilometers. సో మేము లెక్క చేసుకున్నాం, ఏమో తెలియదు అనమాట. మొత్తానికి అదృష్టంగా ఫీల్ అవుతాం అనమాట. చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, అన్ని స్టేట్ వాళ్ళు. ఓకేనా, ఇతను వచ్చే నాకు తెలిసి ఆంధ్రాలో టీఎస్ ఉంటారు అనమాట. చాలా మంది హర్యానా నుంచి, బీహార్ నుంచి, కేరళ నుంచి. కేరళ ఎక్కడ, కర్ణాటక ఎక్కడ, బీహార్ ఎక్కడ, ఛత్తీస్గఢ్ ఎక్కడ, అక్కడి నుంచి వస్తున్నారు అనమాట. తప్పదు, ఇంకా ఇక్కడ పడింది వస్తున్నారు కదా. సో వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో నేను దీన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇలాగైనప్పుడు ఓకే బ్రో, ఈసారి అయిపోయింది, నెక్స్ట్ టైం అలా అక్కడ చూసుకోండి. ఎందుకంటే మేము తక్కువ చేసినారంటే ఇబ్బంది పాలవుతాం, అంటే ఫీల్ అవుతాం, ప్రాబ్లం ఫేస్ చేస్తాం అని చెప్పేసి ఏదో చెప్పాలి. కానీ యాక్షన్ తీసుకుంటారంట. ఏ యాక్షన్ తీసుకుంటా బ్రో? ఏంది బ్రో ఇది? చదువుకున్న వాడివి, సరేనా? ఇతరులు తప్పు చేస్తే నువ్వు సరి చేయాలి. ఓకేనా, నేను తలుచుకుంటే ఈ కామెంట్స్ ని హైడ్ చేయొచ్చు, లేకుంటే ఇతను ఎవరు రసూల్ ఎస్డి ఇతన్ని బ్లాక్ చేయొచ్చు. అంటే నా వీడియోస్ అది చూడలేడు, అతను కామెంట్ చేసిన కానీ నాకు రావన్నమాట. మీరు ఎవరు చూడలేరు, సబ్స్క్రైబర్ ఎవరు ఆ కామెంట్స్ ని చూడలేరు. నేను చేయొచ్చు, నేను ఏ కామెంట్ నేను డిలీట్ చేయను. ఓకేనా, స్కిప్ చేయను, ఈ అకౌంట్ ని బ్లాక్ చేయడం కానీ నేను ఏం చేయను అనమాట.
సో బ్యాడ్ కామెంట్స్ వచ్చినా గుడ్ కామెంట్స్ వచ్చినా ప్రతి ఒక్కరు చూడాలన్నమాట. సరేనా, అందులోనే నాకే ప్లస్ అనమాట. ఓకేనా, సో మాక్సిమం ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేయరు, ఇలా తిడుతూ కామెంట్ చేయరు అనమాట. ఎందుకంటే నేను చేసేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, కాబట్టి ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయరనమాట. ఒకవేళ ఎవరైనా చేసినా కానీ చూస్తారు, ఓహో ఇన్ని రోజులుగా మనం ఇతను ఫాలో అవుతున్నాం కదా, సో ఇతను చేసిన వీడియోస్లో ఎంత జెన్యున్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలుసు అనమాట. ఓకేనా, సరే ఓకే, ఈయన పక్కన పెడితే ఒక 2 minutes నేను మాట్లాడతాను. ఇది కొంచెం వేస్ట్ టాపిక్ అనమాట, అయినా కానీ మీకు చెప్తాను అనమాట. రియల్గా నా లైఫ్లో జరిగింది ఇది. ఓకేనా, అదేంటే మీకు చెప్తాను, ఆ తర్వాత వీడియోని క్లోజ్ చేస్తాను. సో ఈ మధ్యకాలంలో అంటే నాకు దగ్గర ఒక 3,000 మంది ఉన్నారు ఫాలోవర్స్. అప్పుడు నేను నియో లింక్లో పనిచేస్తాను, ఎస్బిఎల్ ట్రావెల్స్లో బస్సులో పనిచేస్తాను, కాళహస్తి ఏరియాలో ఉన్నాను. అప్పుడు నేను యూట్యూబ్ చూస్తూ ఉంటాను. నేను యూట్యూబ్ చేసినా కానీ నేను కూడా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు, ఇంక దేని గురించి కావచ్చు, నేను వీడియో చూస్తూ ఉంటాను. అట్లాగా ఒక బ్రదర్ ఉన్నాడు, అతని పేరు శివన్న. అతను కడప్ వ్లాగ్స్ అని వ్లాగ్స్ ఉంటాడు. అతను వచ్చి కువైట్లో డ్రైవర్ అనమాట. కువైట్లో లాస్ట్ 4 to 5 yearsగా అతను వర్క్ చేస్తున్నాడు. సో నేను అతను చూస్తానుగా అతను వచ్చిందనమాట. అప్పుడే అతను నాకు పరిచయం అనమాట. అంటే ఆ పరిచయం అంటే యూట్యూబ్లో అతని ఛానల్ నేను చూసి అలా కొన్ని వీడియోలు చూస్తూ కొన్ని షార్ట్ చూశాను, కొన్ని వీడియో చూసాను. ఎందుకంటే నేను క్యాబ్ డ్రైవర్ కదా, సో ఇంకో క్యాబ్ డ్రైవర్ వీడియో చేశారంటే నాకు కొంచెం ఎగ్జైట్మెంట్తో చూశాను అనమాట. చూశాను. సో అతను పడే కష్టం, అతను పోయే నిద్ర టైము, అతను తినే ఫుడ్ గురించి చెప్తామంటే నాకు చాలా బాధ చేసింది. సో ఒకవేళ ఎందుకంటే నేను చూశాను అంటే 2024 జనవరి 1వ తేదీ అయితే నేను పాస్పోర్ట్కి అయితే అప్లై చేశాను. సో ఆ మంత్లో లాస్ట్లో అంటే 24, 25కి అయితే నాకు పాస్పోర్ట్ అయితే వచ్చేసింది. అదే రోజు అయితే నేను డైకిన్లో జాయిన్ అయ్యాను, ఎస్ఆర్టీ ట్రావెల్స్లో. ఓకే, అప్పటి నుంచి వరకు స్టిల్ అక్కడే పనిచేస్తున్నాను. సో అతనికి ఒక 4-6 వీడియోలు చూసి నేను ఒక కామెంట్ చేస్తాను అనమాట. క్లియర్గా పెద్ద కామెంట్ చేశాను అనమాట. బ్రో, నా పేరు ఇది, నా ఊరు ఇది. సో రీసెంట్గా అయితే మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను. సో నాకు అబ్రాడ్ రావాలని ఉంది. సో పాస్పోర్ట్ కూడా వచ్చేసింది. సో మీరు ఇతనికి ఎవరైనా హెల్ప్ చేసే పని అయితే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, నేను రావాలనుకుంటున్నాను అని చెప్పి నేను అతనికి కామెంట్ చేశాను అనమాట. అంతకుముందు వీడియోలో ఏం చెప్పారంటే, నేను ఇలాగ ఒక అబ్బాయిని పిలిపించుకున్నాను, నా ద్వారా అతను అడిగాడు, రిక్వెస్ట్ చేస్తే పిలిపించాను, అతను వచ్చి ఒక 1 month చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏదో కొంచెం ఫీల్ అయ్యాడు అనమాట. సో చేశా కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు అన్నట్టుగా నేను పెద్ద మెసేజ్ పెట్టాను అనమాట. నేను చెప్పాను, నాకు కూడా ఛానల్ ఉంది, నేను ఇలాంటి జాబ్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను, కొంచెం హెల్ప్ చేయను బ్రో అని చెప్పాను అనమాట. ఓకేనా, నేను మన ఛానల్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టినా రిప్లై ఇస్తాను, హార్ట్ సింబల్ ఇస్తాను. అలాగే గుడ్ కామెంట్స్ వచ్చినా లైక్ చేస్తాను, హార్ట్ సింబల్ ఇస్తాను. అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను అనమాట. కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వలేను అనమాట. అడిగే కామెంట్ ఎలా ఉంటుందంటే, సో నా అక్కడ ఆన్సర్ ఉందన్నమాట. సో దాన్ని నేను బయట కనుక్కొని ఈ క్వాలిఫికేషన్కి ఇచ్చిన అడిగాడు కదా డౌట్, అది ఎందుకు క్లియర్గా కనుక్కొని అప్పుడు మాత్రం నేను తర్వాత దానికి నేను రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా, సో వెనక ముందు మొత్తానికి అయితే నేను ఓవరాల్గా నేను కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఓకేనా, సో చెప్తాను అంటే అది నేను శివన్ని నేను బ్యాడ్ చేయడం కోసం కాదు. ఓకేనా, నేను పెట్టినప్పుడు కనీసం శివన్న రిప్లై కాదు కదా, హార్ట్ సింబల్ కూడా ఇవ్వలేదు అనమాట. ఒక సబ్స్క్రైబర్గా, ఒక ఫాలోవర్గా, ఒక వ్యూ చూసినప్పుడు ఏంటంటే మనకు కనీసం హార్ట్ సింబల్ ఇవ్వాలి. సరేనా, అది ఒక యూట్యూబ్ యొక్క బాధ్యత అనమాట. అంటే సబ్స్క్రైబర్ని గౌరవిస్తున్నాను అనేసి దానికి అర్థం. అంటే సరే, నాకు తెలిసి ఇదే విధంగా ఇంకో అన్నాడు, ఎస్కేవిఆర్ ఎస్వికేఆర్ అనే సంథింగ్, ఆయన కూడా కరప్ట్ సైడ్ ఉంటాడు. అతను కూడా కువైట్లో డ్రైవరు. అతను కూడా నేను సేమ్ కామెంట్ అనేది పెట్టాను అనమాట. నేను రావాలనుకున్నా, కొంచెం హెల్ప్ చేయను అన్న, నేను తెలుగు వాడిని, నాకు హెవీ లెన్స్ డ్రైవర్, నేను మామూలుగా కువైట్ పోవాలంటే జస్ట్ లైట్ ఉంటే చాలు అనమాట. కానీ నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కూడా రావాలనుకుంటున్నాను అని చెప్పి ఏదో సంథింగ్ పెట్టాను అనమాట. ఆ అన్న కూడా ఎలాంటి రిప్లై అయితే ఇవ్వలేదు. సరేనా, తర్వాత నాకు కాల్ చేయటము అంటే ఇన్స్టా కూడా ఇచ్చాను అనమాట. కానీ ఇద్దరు ఇన్స్టా ఐడి ఇచ్చాను, నా కామెంట్ చేశాను అనమాట. నా అఫిషియల్ మెయిల్ ఐడి ఉందా ఛానల్ది, దాని నుంచే నేను కామెంట్ చేశాను, ఎలాంటి రిప్లై ఇవ్వలేదు అనమాట. సరేనా, ఇంకొకటి లాస్ట్ ఏంటంటే, మీకు తెలుగుబడి ఛానల్ మీకు తెలిసే ఉంటుంది అనమాట. చాలా మంది చాలా ఫేమస్ ఛానల్, అది ఫ్యాక్ట్ చేస్తూ ఉంటారు అన్న. నేను మొదట్లో ఫ్యాక్ట్ చేసేవాడిని. సరేనా, నా ఛానల్ మీరు మొదటి క్లియర్ అంటే ఫ్యాక్ట్ చేసేవాడు అనమాట. సో అంటే స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఫ్యాక్ట్స్, వ్లాగ్స్, షాపింగ్ మాల్స్, మెట్రో ట్రైన్ గురించి అవి ఇవి తిరిగాను అనమాట అప్పట్లో. సో దాని గురించి నేను చేశాను. సో దాని గురించి చేస్తామంటే అప్పుడు నేను ఫ్యాక్ట్ స్టార్ట్ చేసినప్పుడు తెలుగుబడి ఛానల్ చూసి, సో అతను చాలా బాగా చేస్తాడు. అతని పేరు రామకృష్ణ అనేది సంథింగ్ బ్రదర్ పేరు. చూస్తే అతను నేను ఒక ఇన్స్టా ఐడి ఇస్తే దాన్ని నేను కామెంట్ చేశాను అనమాట. ఏమని, అన్న నేను ఈ విధంగా నేను ఫ్యాక్ట్ చేయాలనుకుంటున్నాను, రీసెంట్గా స్టార్ట్ చేస్తాను, నాకు 10 followers లేరు, సో మీరు బాగుంటాయన్నా, సో మీరు కొన్ని అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడ గ్యాదర్ చేస్తారు, అలాగే మీరు ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తారు, ఇంకో సంథింగ్ ఏదో ఎట్లా వస్తాయి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది
సరేనా? ఒకవేళ కాపీరైట్ లేకుండా ఎలా మనం చేయాలి వీడియోస్, ఎలా రికార్డ్ చేయాలి అంటే మనం ఫ్యాక్ట్ చేయాలంటే మనకు కొన్ని ఇమేజ్లు వీడియోస్ కావాలి కదా. సో అన్ని తీసుకొని పెట్టుకుంటే మనకు కాపీరైట్ క్లెయిమ్ చేస్తాను అనమాట. దాని ద్వారా పెద్ద చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇలా చేస్తాం కదా, ఏదైనా కొంచెం హింట్ ఉన్నాను అని చెప్పేసి అడిగాను అనమాట. సో ఎవరు కానీ ఒక యూట్యూబర్ని హెల్ప్ అడిగితే ఒక యూట్యూబర్ తప్పనిసరిగా హెల్ప్ చేయాలి. చేస్తేనే అప్పుడే మానవత్వం అనేసి తెలుస్తుంది అనమాట. కానీ అతను నాకు రిప్లై ఇవ్వడం కాదు కదా, అసలు పట్టించుకోలేదు. అంతెందుకు, మన ఏపీ టాప్ యూట్యూబర్ ప్రసాద్ అన్న దేవరకొండ, ఓకేనా, ఆయన నాకు ఫేవరెట్ యూట్యూబర్ అనమాట. సో ఆయన చూసి నేను యూట్యూబ్లోకి అయితే వచ్చాను, యూట్యూబ్ స్టార్ట్ తెలుసుకున్నాను. ఈ ఫోన్ గురించి, టెక్నాలజీ గురించి మొత్తం ఆయన ఛానల్ ఒక 2.5 ఇయర్ చూసి నేను నేర్చుకొని అప్పుడైతే నేను ఈ ఛానల్కి వచ్చాను అనమాట. ఆయనకి నేను సంథింగ్ ఒక ఐఫోన్ గురించి ఏదో దాని గురించి నేను అతనికి కామెంట్ చేశాను అనమాట. ఓకే, ఆయనకి వేలలో వస్తాయి కామెంట్స్, మనకి ఎంత మహా అంటే 100 వస్తే గొప్ప, లేక 70 వస్తే గొప్ప, ఆయనకి 100 వేలు వస్తాయి అనమాట. సరేనా? నేను ఆయన ఛానల్లో ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను, లేక నేను ఒక కామెంట్ పెట్టాను. సో కనీసం ఆయనకి చూసి జస్ట్ హార్ట్ సింబల్ ఇచ్చేంత టైం కూడా లేదనమాట. మళ్ళీ అన్నది ఒకటే, అంటే ఒకే కంటెంట్ అనమాట, ఓకేనా. అంటే ఆయన చేసి ఆయన ఫుల్ టైం యూట్యూబర్, నేను ఫుల్ టైం యూట్యూబర్ కాదనమాట, నేను పార్ట్ టైం యూట్యూబర్ని, ఓకేనా. సో ఇవన్నీ ఏం చెప్పాను అంటే, వాళ్ళ ముగ్గురు నేను ఒక్క కామెంట్ పెట్టినా కానీ వాళ్ళు కనీసం చూడలేదు, రిప్లై ఇవ్వలేదు, హార్ట్ సింబల్ కూడా ఇవ్వలేదు, ఓకేనా. నా ఛానల్కి నాకున్న 5-6 వేల సబ్స్క్రైబర్లకి నేను ప్రతి ఒక్కరికి కామెంట్ రిప్లై ఇస్తున్నాను, హార్ట్ సింబల్ ఇస్తున్నాను, ఓకేనా. మీద నాకు ఒక ఒక డౌట్ అయితే దాని గురించి నేను డెడికేటెడ్ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నాకు తెలిసినంతలో నేను గ్యాదర్ చేసి మీకు ఆ వీడియోని అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. సో ఇన్ని చేస్తుంటే మీకోసం మీరు నాకు ఇచ్చేది ఏం చేస్తా పేరు ఇలాంటిదన్నమాట. మీరు ఫేక్ చేస్తున్నారు, ఈ మధ్య అనమాట మీకు ఫేక్ చెప్తున్నారు. ఇంకోటి వచ్చి ఇప్పుడు చెప్పాం కదా కామెంట్, అంటే మిమ్మల్ని యాక్షన్ చేసుకుంటాను అనేసి, ఓకేనా. ఏం యాక్షన్ చేసుకుంటారు నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ 1 or 2 times నేను ఈ టాపిక్ ఆపేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. కానీ ఎందుకో చాలా మంది చాలా రకాలుగా అయితే ఫీల్ అయ్యారు అనమాట. అన్న లేదన్నా అలా ఆపకుండా వ్యూస్ ఏముందన్నా, అంటే డబ్బులు ఏముందన్నా మళ్ళీ వస్తుంది, నీ ద్వారా ఎంత కొంతమంది జాబ్లోకి వస్తే అది నీకు కదా ప్లస్ కదన్నా అనేసి అంటే ఓకే అనేసి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ 2.5 yearలో నాకు వచ్చిన అమౌంట్ చూద్దామా ఫ్రెండ్స్? చూడొచ్చు, ఈ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. ఛానల్ ఎర్నింగ్ కదా, ఎర్నింగ్ వెళ్ళినవారంటే ఇక్కడ చూడొచ్చు ఎంత ఉంది, $84.56 అనమాట. అంటే ఈ బ్లూ మార్క్ ఇక్కడికి వచ్చేస్తే కానీ, ఇక్కడ $100 పూర్తి అయితే కానీ నాకు పేమెంట్ అనేది రాదనమాట, ఓకేనా. సో నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అలాగే వివరాలన్నీ మీకు అందించాలనేసి నేను మ్యాన్కోర్ చర్చ్కి వెళ్ళాను. అప్పుడు నాకు కొంత డబ్బులు ఖర్చు అయింది. ఇట్లా కొన్ని ఆఫీస్కి నేను వెళ్తూ ఉంటాను అనమాట. సరే, దాని కొంచెం డబ్బులు ఖర్చు అయింది. ఆ ఎత్తుకుంటే దగ్గర ఒక 4,000 నుంచి 5,000 దాకా అయిపోయింటాను అనమాట. నాకు కనీసం ఆ అమౌంట్ కూడా ఇంకా చేతికి రాలేదు, ఓకేనా. సో నా ఫాలోవర్ కోసం నేను చేయాల్సింది చేస్తున్నాను. మీరు నన్ను పొగిడియక్కర్లేదు, అలాగని తిట్టక్కర్లేదు అనమాట. సో నార్మల్గా ఫాలో అవుతానండి, ఓకేనా. ఏదైనా తప్పులు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, ఓకేనా. ప్రస్తుతం నా ఛానల్ ఎంత పెద్ద ఛానల్, 45 లక్షల మంది 40 లక్షల మంది ఉన్నారనమాట. దాని మీద ఎన్నో వచ్చే అలిగేషన్స్, సరేనా. కొంతమంది ఇలాగ ఆయన డబ్బులు చేసుకుని చేస్తారని చెప్పేసి అవన్నీ మాట్లాడకూడదు మనం, ఓకేనా. వాళ్ళ ఛానల్ గురించి మనం మాట్లాడడానికి హక్కు అయితే ఉండదన్నమాట. జస్ట్ ఎప్పుడైనా అవసరం బట్టి జరగచ్చు. ఇన్స్టాగ్రామ్ ఆడియో అనమాట, షైక్ మొలని ఇతను మన ఫాలోవరు. ఇతను నాకు ఫోన్ చేస్తున్నాడు. ఇతను అపాచికి వస్తాను చెప్పి నేను నాకు కామెంట్ చేస్తూ ఉన్నాడు, ఓకేనా. సో ఇలాగైతే ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంత అయిందనమాట, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఎందుకు ఇంత వీడియో చేశాను అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటారంటే వేరేలాగా ఉంటాయి, ఓకేనా. కాబట్టి మనం చెప్పలేం ఎప్పుడు ఏ కంపెనీలో జాబ్స్ వస్తాయి, ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు, ఓకేనా. కొన్ని నెంబర్లు పని కూడా తెలుసా మీకు, వాళ్ళకి రిక్వైర్మెంట్ అయిపోయింది, ఎంప్లాయ్ వచ్చేసారంటే ఫోన్ నెంబర్ అనేది ఆఫ్ చేసి పెడేస్తారు, లేకుంటే ఫోన్ లిఫ్ట్ చేయరు అనమాట. ఇలా ఉంటారనమాట, ఓకేనా. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతిరోజు మీరు ఛానల్ ఫాలో అవుతూ ఉంటే ఏదో రోజు మీ దగ్గర ఇది మీకు సెట్ అవుతుంది అనమాట. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందే, ఓకేనా. కొన్ని మన వాళ్ళకి ఏదైనా క్వాలిఫికేషన్స్ ఏమన్నా మంచిగా ఉన్నాయంటే మంచిగా లేవు. చాలా మంది 10th బిలో, నేను 10th కూడా నేను ఫెయిల్ అయిపోయినానని చెప్పడం, సర్టిఫికేట్ లేవని చెప్పడం, ఓకేనా. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను అనమాట. అసలు ఈ ఛానల్ గురించి నేను ఎంత టెన్షన్ వస్తే నాకు అంత టెన్షన్ ఉందన్నమాట. నేను చేసే జాబ్ నాకు దగ్గర శాలరీ 30K వస్తుంది అనమాట, 27-30K దాకా శాలరీ వస్తుంది అనమాట. నాకు అసలు దాని గురించి నాకు %1 కూడా నాకు టెన్షన్ లేదు. ఇది నాకు ఏం రూపాయి రాదు, ఓకేనా. దీనికి సంబంధించి నేను ఎంత టెన్షన్ పడతాను అనేది నాకు తెలుసు అనమాట.
చాలా మంది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, కొంతమంది ఏజ్ బార్ పర్సన్స్ కావచ్చు, కొంతమంది ఏజ్ బార్ అయిన లేడీస్ కావచ్చు, నా ఫ్యామిలీ ఎలా అన్నా నేను డివోర్స్ తీసుకున్నాను, అట్లా ఎంతో మంది కామెంట్ చేస్తాం అనమాట. ఎవరే వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పిద్దాం, మన ద్వారా వస్తే బాగుంటుంది, పేరు వస్తే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అనమాట. కానీ మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నది నాకు అర్థం కావట్లేదు. ఓకేనా? సో ఫైనల్ చెప్పేది ఏంటంటే, సో ప్రతి వీడియో కింద నేను నంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈసారి నేను కూడా వాళ్ళకి కాల్ చేస్తాను అనమాట. కాల్ చేయాలంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, ఒకసారి బిజీగా ఉంటారు, ఎత్తి సమాన్ చెప్పరు అనమాట. అందుకని నేను ర్యాండమ్ గా చేస్తాను, అప్పుడప్పుడు చేస్తాను అనమాట. ఇలా పెట్టారు కదా, ఇది ఓకే నాకు అది చేయొచ్చే వీడియో, నేను యూట్యూబ్ అని చెప్పేసి కొనుక్కొని చేస్తూ ఉంటాను. కొంతమంది కాల్ లిఫ్ట్ చేయరు అనమాట. అందుకనేసి నేను చేయకపోయినా కానీ ఆ వివరాలు మీకు పోస్ట్ చేస్తాను కదా, కింద నంబర్ ప్రొవైడ్ చేస్తాను. తప్పనిసరిగా మీరు ఫోన్ చేసే వెళ్ళండి. ఫోన్ చేసి లిఫ్ట్ చేసి ఓకే నిజమే ఇది మేము చేస్తున్నాం, ఓకేనా, మాకు కావాలి, మాకు ఇంకా ఎంప్లాయీస్ కావాలి, రిక్వైర్మెంట్ ఇప్పుడు లేదంటేనే మీరు రావాకండి, ఓకేనా. దాన్ని మాత్రం ఫాలో అవ్వండి, ఓకేనా. ఇంకెంతే వీడియో, ఓకేనా. సో ఈ వీడియోని అతను రసూల్ బాయ్ని తిట్టడమో లేకుంటే అతను కోపడమో నా ఉద్దేశం కాదనమాట. నేను మీకు చెప్పాను కదా, నేను మంచి కామెంట్ ఇచ్చినా లేదంటే బ్యాడ్ కామెంట్ ఇచ్చినా కానీ వాటికి నేను రెస్పాండ్ అయ్యి మేమంతా అరిచి అంత టైం నాకైతే లేదు, ఓకేనా. యాక్చువల్లీ ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి, రెడీ అయ్యాను అనమాట. బయటికి వెళ్ళే పని కూడా నేను ఆపుకొని వీడియో మీకు పోస్ట్ చేస్తాను అనమాట. ఇంక దీన్ని ఎడిటింగ్ చేసి మొత్తం పెట్టే కాడికి ఇంకో అరగంట వెయిట్ చేయకపోతే మొత్తం అయిపోతుంది. సో ఇంకో నాకు ఈ సండేలో హాఫ్ డే ఉందన్నమాట. రేపటికి ఏమున్నాయి జాబ్స్ అవి చెక్ చేసుకోవాలి. నేను రేపు మార్నింగ్ 4 o'clock లేసి డ్యూటీకి పోవాలన్నమాట. ఎంత బిజీగా ఉంటాయిలా కూడా మీకు హెల్ప్ చేస్తుంది అనమాట, ఓకేనా. మీరు 3 హెల్ప్ చెప్పినా పర్వాలేదు, దయచేసి ఇలాగ నన్ను అయితే హర్ట్ చేసి మాట్లాడకండి, ఓకేనా. ఇంకా ఇలాగ చేస్తుంటే మటుకు నేను ఈ కంటెంట్ మానేసి ఇంకేదైనా వ్లాగ్స్ చేసుకుంటా, ఓకేనా. దగ్గరలో నాకు కార్ రాబోతుంది అనమాట. దాని నుంచి నేను ఇలా చాలా మంది ఈ ట్రావెల్ గురించి అడుగుతున్నారు, దాని చేసుకుంటా ఉంటే అటు జరిగిపోతూ ఉంటుంది. బాయ్ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అందరికీ ఆడికత్తికి శుభాకాంక్షలు. ఇది కొంచెం సపరేట్గా ఉంటుంది అనమాట. చాలా మంది సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు కదా, వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేము కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తాం, ఓకేనా. సో ఆ పనిలో ఉన్నాను, మళ్ళీ రేపటిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.